హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి మా ఊరి గాంధీ పార్క్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. అంటే పిల్లలు తీసుకొని వెళ్తూ ఉన్నాను, అలాగే మీకు చూపించినట్లు ఉంటుంది అనేసి. ఏం చేద్దామండి, సమ్మర్ వచ్చిన తర్వాత పిల్లలకి పాపం కనీసం స్కూల్కి వెళ్ళి బయటికి తీసుకెళ్తున్నాము. ఇప్పుడైతే అది కూడా లేదు పాపం. సరే పదండి రా అనేసి పార్క్కి అయితే వెళ్దామనేసి అనుకున్నాము. మా పిల్లలందరినీ తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఇంకా మా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు ఇసుకలో. చాలా బాగుంటుందండి, పెద్దది. నేనైతే 3 రౌండ్స్ అయితే వేశాను. ఇంకా అదిగో చూసారా మా పిల్లలు. ఇదైతే పెద్దది జారుడు బల్లండి, చాలా పెద్దది. పెద్దవాళ్ళు కూడా జారాలంటే చాలా కష్టము. దాని మీద జారడం తక్కువ. ఇంకా పిల్లలైతే కొంచెం భయం అన్నమాట. ఇంకా ఇటు వచ్చేసి లేడీస్కి జిమ్ అన్నమాట. మొత్తం లేడీసే ఉంటారండి, జెంట్స్ అయితే రారు. పిల్లలు లేడీస్ అయితే సాయంత్రం పూట అలా అందరూ 5:30 నుంచి ఇంకా వాకింగ్కి వస్తారు పిల్లల్ని తీసుకొని. ఇంకా పిల్లల పాటికి పిల్లలు పార్క్లో ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళ పాటికి వీళ్ళు అంటే వాకింగ్ చేసుకోవడం, ఇంకా అక్కడ ఎక్సర్సైజెస్ చేసుకోవడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. చాలా బాగా కట్టించారండి లేడీస్కి. ఇంకా వచ్చేసి అదిగోండి, తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, పిల్లల్ని ఆడిపించుకునే వాళ్ళు ఆడిపించుకుంటూ ఉంటారు, ఇట్లా వర్కౌట్స్ చేసుకుంటూ ఉంటారు. మెడిటేషన్స్ చేసుకునే వాళ్ళు కూర్చోవడానికి అంతా బాగుంటుంది అక్కడ. ఇంకా ఇదైతే చుట్టుపక్కలంతా మొత్తం మళ్ళీ తినుబండారాలేనండి. పానీపూరి, గోబీ మంచూరియాలు, సమోసాలు, జిలేబులు వేడివేడిగా వేస్తూ ఉంటారు. ఆ పక్కలంతా అవేనో ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి. పిల్లలు అయితే ఇష్టం వచ్చినట్టు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకునేది, తినేది, ఆడుకుంటూ ఉంటారండి. ఇంకా ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి తిరిగేదానికి, రైట్ సైడ్ వచ్చేసి మనకు సపరేట్గా అది జిమ్ ఏరియా ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్ తిరిగేదానికి. చాలా బాగుంటుంది గ్రీనరీ అయితే. మొత్తం పూలు చెట్లే వేశారండి ఇటు పక్కంతా, రెడ్ గ్రీన్గా. అసలు గ్రీనరీ చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. వాకింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా లోపల కూడా మొత్తం పచ్చదనమే, దానికి తగ్గట్టు ఇంకా షేప్స్లో కట్ చేయడం చిన్న చిన్న చెట్లుని చాలా బాగా చేశారు. ఒకప్పుడు ఇలా లేదు మేము వచ్చిన కొత్తల్లో ఈ ఊరికి. ఇది 2 ఇయర్స్, ఐ థింక్ 2 ఇయర్స్ అవుతుంది ఇట్లా మొత్తం నీట్గా చేశారండి. అప్పుడు ఫస్ట్లో ఇలా లేదు, మామూలుగా ఏదో ఇసుక ఇవి ఉన్నాయి, కూర్చోడానికి కూడా పెద్దగా ఉండేది లేదు. ఇప్పుడైతే చాలా బాగా చేశారు. ఇంకా గ్రీనరీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అనమాట ఈ పార్కులోకి రావడం. మేము వచ్చి కూడా 6 ఇయర్స్ అవుతుంది, ఇంతవరకు పార్క్కి వెళ్ళలేదండి. కొంచెం దూరం అనమాట. ఎప్పుడు అక్కడి నుంచి దాటుకొని వెళ్తూ ఉంటామే కానీ పార్కులోకి ఎప్పుడు మేము వచ్చి కూర్చుంది లేదు. ఆ రోజు ఫస్ట్ టైం. ఇంకా మా పక్కింటి అక్క వాళ్ళతో వెళ్ళాను పిల్లల్ని తీసుకొని. చాలా బాగా అనిపించింది. సమ్మర్ హాలిడేస్లో పాపం వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కదా ఆడుకోవడానికి. ఇంకా మేము వాకింగ్ చేసుకుంటూ ఉంటే పిల్లలు అక్కడ ఇసుకలో గూళ్ళు కట్టుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ అక్కడ ఆడుకుంటున్నారండి చక్కగా. అది ఒక పక్క బస్సులు, కార్లు అన్నీ వెళ్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, ఇక్కడ వచ్చి నూరువారహాల చెట్లు అంటారు మేము. అసలు రంగులు రంగుల్లో పింక్, వైట్, నెక్స్ట్ ఇది వచ్చి సీతమ్మ జడకుచ్చులు అంటారు కదా, ఆ మొక్కలు. ఇంకా షటిల్స్ ఆడేవాళ్ళు షటిల్స్. ఇంకా జస్ట్ వాటర్ బాటిల్స్, పిల్లలకి ఏదైనా తినాలని ఎత్తుకోపోవడమా, లేదు అంటే రింగ్ బాల్స్, త్రో బాల్స్, ఫుట్బాల్స్ ఇట్లాంటివి ఎత్తుకెళ్ళామంటే మంచిగా టైం స్పెండ్ చేసి రావచ్చండి. 8:30 వరకు ఉంటుంది పార్క్.
8:30 నుంచి క్లోజ్ చేసేస్తారనమాట. అప్పటి వరకు చల్లగా బాగా గాలి కొడుతూ చాలా బాగుంటుంది. లైటింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది వచ్చి ఫాస్ట్గా తీసేసానండి మీకు చూపించాలనేసి. చెట్లు బాగుంటాయండి, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. నెక్స్ట్ అక్కడక్కడ కూర్చోవడానికి ఏరియాస్ ఇచ్చారనమాట. మధ్యలో మన గాంధీ తాత విగ్రహం అయితే అక్కడ పెట్టారు, అన్నిటికీ మధ్యలో అనమాట. అందుకే గాంధీ పార్క్ అనేసి. అంతా ఫ్రీయేనండి, ఏం లేదు, ఎంట్రన్స్ టికెట్ కానీ ఏమి ఉండవు, మొత్తం ఫ్రీయేను. బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో, పిల్లలతో. ఇంకా అలా రౌండ్ చుట్టేసాము. చూసారా, మధ్యలో చెట్టు కింద చాలా బాగా ఇచ్చారు. అక్కడ కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఇక్కడ వచ్చి మా పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేసేసారండి. అప్పుడప్పుడు తీసుకెళ్ళాలి అనేసి అనుకుంటూ ఉన్నాను. డైలీ వెళ్ళొచ్చు, వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది, కానీ కుదరడం లేదండి. కరెక్ట్గా మా వారు వచ్చే టైం అయితే అదే అనమాట. 6:30 లోపల వస్తారు. అటు వెళ్ళి అటు రావడం అంటే కష్టం అయిపోతుంది. పోనీ ముందుగా ఏమన్నా వెళ్దామా అంటే ఎండ అయితే దంచి కొడుతూ ఉంది. 5:30 నుంచి అయితే కొద్దిగా చల్లబడుతూ ఉంటుందండి. ఇంకా ఆ టైంలో వెళ్ళొచ్చు. ఇంకా ఆ టైంలో వెళ్ళినా 1 అవర్ కంటే ఎక్కువ. ఇంకా వర్కౌట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అలా మన గాంధీ తాత దగ్గరికి వచ్చి ఫొటోస్ అవి తీసుకున్నారు. చాలా పెద్ద స్టాచ్యూ పెట్టారండి, నిజంగా చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే ఎన్ని ఫోజులు తీసుకున్నారో అక్కడ. ఫస్ట్ ఫోజ్ వచ్చేసి అసలు చెప్పకుండానే చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే ఫోజ్ అయితే పెట్టి తీయించారండి. నేను అది థంబ్నెయిల్లో పెట్టాను కదా, అసలు ఎంత బాగా నిల్చున్నారో. ఇంకా ఇది వచ్చేసి పేపర్ చెట్లు, అదే చిన్నప్పుడు ఉండేటివి, అవి పిచ్చి చెట్లు అనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అవి ప్రతి ఒక్కరూ షోకి వేసుకుంటున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇసుకలో నుంచి వచ్చేసి మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ చూసారా చెట్లు ఎంత బాగా నీట్గా కటింగ్ చేశారనమాట, షేప్స్లో. నాకు భలే నచ్చేసాయి. వెళ్ళేటప్పుడు బాల్ అవి తీసుకెళ్ళాం కదా, ఇంకా వాటితో అయితే ఆడుకుంటున్నారు మా పిల్లలు. ఇంకా మేము కూడా ఆడుకున్నామండి కాసేపు. ఏదో కంప్యూటర్ ఆట అంట, వీడి గుమ్మడి పండు, ఇలాంటివన్నీ మా దగ్గర కూడా ఆడిపించారు మా పిల్లలైతే. కాసేపు వాళ్ళతో కూడా అలా టైం స్పెండ్ చేశాను. ఇంకా కాసేపు ఉండేసి 6:30 ఆ టైంలో రిటర్న్ అయిపోయామండి. ఇంకా అంతే, పెద్ద ఏం పార్క్ ఏం కాదు, కానీ కాకపోతే చూపించాలనుకున్నాను మా ఊరి పార్క్ అనేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ చాలా మోటివేషన్గా ఉంటుంది.